హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా నేను కొన్ని క్వశ్చన్స్ని తీసుకురావడం జరిగింది. విచ్ ఈస్ ద హైయెస్ట్ లా ఆఫ్ ద ల్యాండ్? ఇట్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫ్రేమ్డ్ బై Constituent Assembly. The Indian Constitution was adopted on 26th November 1949. The Indian Constitution came into force on 26 January 1950. January 26 selected as the date for the inauguration of the Constitution because it is the Congress had observed it as the Independent Day in 1930. Constitution Day of India is on 26th November. The original Constitution of India was published in Dehradun. When was Niti Aayog formed? When it is formed? 1st January 2015. అంటే అంతకంటే ముందు ప్రణాళిక సంఘం అనేది ఉండేది. తర్వాత కాలంలో నీతి ఆయోగ్ రావడం జరిగింది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ ఈజ్ ద లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనీ సావరెన్ కంట్రీ ఇన్ ద వరల్డ్? 9th one, India. First country to make a constitution is USA. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమయ్యి ఉంటుంది. ఒక్కసారి నేను తెలుగులో కొన్నింటిని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. భారత రాజ్యాంగం అనేది ఎవరు రాయడం జరిగింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దీనికి సమయం అనేది 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు అని కొన్ని బుక్స్లో ఉంది, 18 రోజులు అని కొన్ని బుక్స్లో ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది పూర్తి అవ్వడం అనేది నవంబర్ 26th నవంబర్ 1949లో అయింది. అయితే ఇది రావడం ఆమోదించడం ఆ రోజు, అమల్లోనికి వచ్చింది మాత్రం 26 జనవరి 1950. దీన్ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే అంతకంటే ముందు మనకు ప్రణాళికలు అనేటివి ఉండేవి. ప్రణాళికలు అనేవి 1951 నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2012 వరకు 12 ప్రణాళికలు ప్రణాళికాబద్ధంగా జరిగాయి. దాన్ని మనం స్టాలిన్ గారి నుంచి, అంటే రష్యాలో స్టాలిన్ ప్రకటించినటువంటి ప్రణాళికలు ఏవైతే చేశారో వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నీతి ఆయోగ్ రన్నింగ్లో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.